తెచ్చిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చూసారా వాడు నా వంక ఎలా చూస్తున్నాడో చూసారా? నా వంక అలా చూస్తూ మనసులో ఏదో ప్లాన్ చేస్తున్నాడు. రే ఏం ప్లాన్ చేస్తున్నావో చెప్పరా, మర్యాద చెప్పు. అయ్యో నేనేం చేయలేదు నాన్నారు. అంత వినయం వద్దురా. రే అసలు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారా? అసలు ఏం చేయడానికి వచ్చారు? మీకు విషయం చెప్పాలని వచ్చామండి. ఏమిటా విషయం? అది మన జానకి వదిన లేరు. ఉన్నారు. నువ్వాగమ్మా. ఏంటి చారి నీ చాదస్తం? వాళ్ళు వచ్చి రాగానే దబాయిస్తున్నావు. నీ గదికి తీసుకెళ్లి ముందు ఫ్రెష్ అవ్వమని చెప్పు. అవును చారి, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. కాసేపు రెస్ట్ తీసుకున్నాక మాట్లాడు. తీసుకెళ్ళు. పదండి. చూస్తున్నారా వంక? రారా గుడ్ల గొప్ప చూపు వీడును. చారిది చూడముచ్చటైన కుటుంబం కదా బామ్మగారు. అవును కల్పన. వంగ బ్రతికుండుంటే చారు కేసంత పిల్లలుండేవాళ్లు. ఇల్లంతా సందడిగా ఉండేది. మనకు అదృష్టం లేదు బామ్మగారు. ఆ లోటుని దేవుడు దివ్యాభిల రూపంలో తీరుస్తున్నట్టున్నాడు. నమస్తే బామ్మగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు. నేను నిన్న కూడా వచ్చాను. మీ హెల్త్ బాగలేదని చెప్పారు. ఈ రోజు ఎందుకు వచ్చారండి? ఎంక్వైరీ కోసమే వచ్చానండి. బామ్మగారు ఈ రోజు కూడా సరిగ్గా లేరు. మీ విచారణలు తర్వాత పెట్టుకోండి. అలా అయ్యో, మా సార్ ఎంక్వైరీ చేయాల్సింది పెద్దావిని కాదండి, మిస్ నిత్యా శ్రీనివాస్ని. తను ఆ గదిలో ఉంది బాబు, వెళ్ళు. సార్, బామ్మగారు బామ్మ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాస అవసరం అంటావా? మీకు శ్వాస అవసరం. గట్టిగా ఊపిరి పీల్చుకుని వెళ్ళండి. అంతేంటావా? ఓకే. ఏంటి సార్ కొత్త పెళ్లి కొడుకులా సిగ్గుపడతారు? మిమ్మల్ని చూసి మేడం గారు సిగ్గుపడాలి. ఎందుకు? మళ్ళీ మళ్ళీ వస్తున్నందుక? టైం అంతా ఇక్కడే వేస్ట్ చేయకండి సార్, వెళ్ళండి సార్. అంతేంటావా? అంతే సార్, వెళ్ళండి సార్. ఓకే. నువ్వు కూడా తోడుగా వస్తావా? నేనెందుకు సార్, మీరు వెళ్ళండి. నువ్వెక్కడ దొరకవయ్యా? వెళ్ళండి సార్, వెళ్ళండి. నువ్వు ఉండబోయి నా భయం నాది. అభి, దివ్య ఇంట్లోకి వెళ్ళండి. నాకు ఇష్టం లేదమ్మా. ఇంత దాకా వచ్చి ఇప్పుడు ఇష్టం లేదంటే? పాపం పెద్దావిడ మిమ్మల్ని చూడాలని ఆశపడుతుందంట. వెళ్ళండి అభి. నువ్వు కూడా మాతో రామ్మా, నిన్ను చేజికి పరిచయం చేస్తాం. మనం వెళ్తే చాలుగా దివ్య, మళ్ళీ అమ్మెందుకు?
అమ్మను జేజీ చూస్తే అమ్మకేదైనా తెలియచ్చు అన్నయ్య. ఏం అవసరం లేదు అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. లేదమ్మా, లోపలికి రా. నువ్వు కూడా జేజీని చూసి మాట్లాడాలి. రామ్మా. వద్దు దివ్య. ఇప్పుడు చెప్పండి, నాతో ఏం చెప్పాలని వచ్చారు? అదేమిటంటేనండి, మన జానకి వదిన ఉన్నారు కదా, అవును ఉన్నారు. ఆవిడ ఒరే చారుకేశా నువ్వు చెప్పు. నువ్వే చెప్పమ్మా. చూసింది నువ్వే కదరా, నువ్వే చెప్పు. అబ్బా, ఎవరో ఒకరు త్వరగా చెప్పండి. మన చారుకేశాయే చూశాడు కాబట్టి మన చారుకేశనే చెప్తాడు. ఏం చూసావురా? ఏమిటో చెప్పు. చెప్పడం కాదు నాన్నారు, మీకు చూపించి అప్పుడు చెప్తాను. నిజమే చారు, నేను కూడా చూడలేదు. నేను మీ నాన్నారు చూసిన తర్వాత చెప్తేనే బాగుంటుంది. సరే సరే, మీకు ఇష్టమైనప్పుడే చెప్పండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టు. ప్లీజ్ అన్నయ్య, ప్రతిసారి నువ్వు ఇలా అడ్డుపడకు. రామ్మా. అన్ని చెప్పాను కదా, ఇంకా నన్నేం ఎంక్వైరీ చేయాలి? అంటే ఇది ఆ ఎంక్వైరీ కాదు, వేరే ఎంక్వైరీ. వేరే అంటే? అది ఒక ఇది. ఇది అంటే? ఇది అంటే ఒక అది. ఎక్స్క్యూజ్ మీ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అది మీరే చెప్పాలి. నేనేం చెప్పాలి? ఛీ! సార్, మీరే చెప్పండి సార్. నేనా? ప్రీత్, గట్టిగా పీల్చేసుకోండి. ప్రీత్. ఓకే ఓకే ఓకే. 5 minutes. Only 5 minutes. పదండి బామ్మగారు, రూమ్ లో రెస్ట్ తీసుకుందరు గాని. పిల్లలు వస్తారు కదమ్మా. వాళ్ళు రాగానే మీ దగ్గరికి తీసుకొస్తాను, రండి.
ఏంటమ్మా పిల్లల్ని తీసుకుని వచ్చావు? బామ్మగారు పిల్లల్ని చూడాలన్నారట. అబ్బా ఆవిడ అలాగే అంటుందమ్మా. ఆరోగ్యం బాగలేని వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపిస్తావా? పిల్లల ఆరోగ్యం ఏం కాదో. అయ్యో నేనలా ఏమీ అనుకోలేదండి. పెద్ద ఆవిడ అంతగా అడిగారని పిల్లల్ని తీసుకొచ్చాను. లేనిపోని మమకారాలు వద్దమ్మా. మీ పిల్లలు నీ దగ్గర ఉండటమే ఉత్తమం. వెంటనే వెళ్ళిపోండి. అదే నేను మా అమ్మకి చెప్తున్నానంటే అమ్మే వినట్లేదు. పదమ్మా వెళ్ళిపోదాం. ఇంత దాకా వచ్చి జేజీని కలవకుండా ఎలా వెళ్తామన్నయ్య? జేజీకి అమ్మని చూపించే వెళ్దాం. ఏంటి పెద్ద ఆవిడకి మీ అమ్మని చూపిస్తారా? ఇంకేమైనా ఉందా? ఎందుకు అలా అంటున్నారు? అంటే ఆవిడకి ఆరోగ్యం బాగోలేదమ్మా. ఇంకోసారి వద్దురుగాని ఇప్పుడు వెళ్ళిపోండి. పదమ్మా, ఆంటీ అంతగా చెప్తున్నారు కదా. అభి, దివ్య, రండి. మీ గురించే బామ్మగారు అడుగుతున్నారు. ఇప్పుడే రూమ్ లోకి వెళ్లారు. అభి, దివ్య పదండి పదండి. బామ్మగారు ఎదురు చూస్తున్నారంట. పిల్లల్ని త్వరగా తీసుకెళ్లి చెల్లెమ్మా. ఆ బామ్మగారిని చూపించు. చంద్రిక మనం కూడా వెళ్దాం పద. పదండి 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 పదండి. రండి. అమ్మా, నీకోసం ఏసీపీ గారు ఎస్ఐ వచ్చారమ్మా. వెళ్ళి మాట్లాడు. పదండి పదండి రండి. అమ్మా నువ్వు కూడా మాతో రా. అమ్మ కోసం పోలీసులు వచ్చారంట. మీరు పదండి, అమ్మ మాట్లాడొస్తుంది. పదండి పదండి. మీకు ఈ విషయం తెలుసా అండి? ఏ విషయం? ఆ పౌడర్ గారు చంద్రిక గారు మీ దగ్గర ఏదో సీక్రెట్ దాస్తున్నారండి. అదేమిటో కనుక్కోండి మీరు. వాళ్ళని అస్సలు వదలకండి. చాలా ప్రమాదం. మీ మంచి కోరి చెప్తున్నాను. చంద్రిక, వాడు మంగ అనుకుని మాట్లాడుతున్నాడా లేక నిత్య అనుకుని మాట్లాడుతున్నాడా? వాడు మంగ అనుకుంటే ఈ పాటికి షాక్ అవడు. నిత్య అనుకునే మాట్లాడుతున్నాడు. రండి, వాణ్ణి పంపించేద్దాం. ఒకరిని మించిన వాళ్ళు ఒక్కళ్ళండి. తంతా ఏం చెప్తున్నావురా? మాకు 1,00,000 ఉంటాయండి. మీతో ఎందుకు చెప్పాలి? సరే కానీ మీనాక్షి పిలుస్తుంది పద. ఎప్పటిదాకా నేను మీనాక్షి దగ్గరే ఉండొచ్చానండి. మీరు అబద్ధం చెప్తున్నారు. పోలీసులు నీతో మాట్లాడాలట. లేనిపోని ఇబ్బంది ఎందుకు? పిల్లల్ని తర్వాత పంపిస్తాను. నువ్వు వెళ్ళమ్మా. చెప్తున్నాను కదా, వెళ్ళి. చెప్పేది ఎక్కడికండి? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరగా పద పద. అమ్మా, జానకి ఆంటీ. వదినా వదినా వదినా, ఎలా ఉన్నారు వదిన గారు? బాగున్నా వదినా. మీరెలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం ఆంటీ. అభి దివ్య ఎక్కడున్నారు? అదిగో అటువైపు వెళ్లారు. నేనెళ్ళి కలుస్తాను. అవును వదిన గారు, మీరేంటి ఇక్కడ? ఇది మా ఊరు వదినా. నేను పుట్టి పెరిగిన ఊరు. ఎంత విచిత్రంగా ఉంది వదిన గారు. జైసార్ వాళ్ళ ఊరు కూడా ఇదేనట. అంతా ఒకే చోట కలవడం సంతోషంగా ఉంది. రండి వదినా, మా ఇంటికి వెళ్దాం. తప్పకుండా వదిన గారు. మీ ఇల్లు ఈ ఊరు చూడాల్సిందే. పదండి పదండి. చంద్రిక, మంగ మీనాక్షి తెలిపోతుందే. మంచి పని అయింది. ఈ రకంగా మనకి టెన్షన్ తీరింది. అబ్బా. అబ్బా,
ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. అలా వెళ్ళి ఇలా వచ్చేసా. ఏంటి సార్ మ్యాటర్ చెప్పకుండా నాంచుతున్నారు? చెప్పాలంటే సిగ్గుగా ఉంది, కాస్త భయంగానూ ఉంది. మీరు ఏసీపీ సార్, ఐపీఎస్ ఆఫీసర్. అది నా ఒంటికి తెలుసయ్యా, మనసుకు తెలీదే. ఇప్పుడు ధైర్యం చేయకపోతే ఇంకెప్పుడు చేయలేరు సార్. ధైర్యే సాహసే నిత్య మేడం. అంతేంటవా? అంతే సార్. నేనిక్కడే ఉంటాను, మీరు టక్కుని చెప్పేసి వచ్చేయండి. ఓకే ఓకే. అంటే స్వామి, యాక్చువల్లీ యు నో. వెళ్ళండి సార్. ఎక్స్క్యూజ్ మీ, అసలు మీ ప్రాబ్లం ఏంటి? చెప్పేస్తారు మేడం. చెప్పడం ఏంటి? అంటే చెప్పండి సార్, చెప్పండి. హలో, ఎంక్వైరీ అన్నారు, 5 minutes అన్నారు, 10 minutes అయింది. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి నేను? అంటే అంటే ఇలాంటి విషయాలు నాకు కొత్త. వాట్? ఎంక్వైరీ చేయటం మీకు కొత్త? ఎంక్వైరీ కాదు, ఇది ఇంకో టైప్ ఎంక్వైరీ. ఇందాకటి నుంచి ఇదే చెప్తున్నారు. అసలు మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు? మీ మనసు. వాట్? ఐ మీన్ మీ మనసు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఏంటి? కోపడకండి ప్లీజ్. జైల్లో మీరు ఏం చూసి తనని ఇష్టపడ్డారు? దీనికి కేసుకి సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. మీరు చెప్పండి ప్లీజ్. జై డేరింగ్ అండ్ డాషింగ్. స్టైల్ గా ఉంటాడు. వావ్. డిగ్నిఫైడ్ గా ఉంటాడు. రొమాంటిక్ గా ఉంటాడు. హ్యాండ్సమ్ బాయ్. ఈ క్వాలిటీస్ అన్ని నాలో లేవా? ఏంటి? అంటే చెయ్యిలో తప్ప ఇంకెవరిలోనూ మీరు ఆ క్వాలిటీస్ ని చూడలేదా? నా కంటికి జై తప్ప ఇంకెవ్వరు కనిపించరు. కానీ జై కంటికి మీరు కనిపించలేదే. ఐ మీన్ తను మిమ్మల్ని కాదని మీ సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడుగా. ఇప్పుడు మా అక్క చనిపోయింది కదా. చనిపోయినా సరే జై మంగనే ఇష్టపడుతున్నాడుగా. మా అక్కను మరిపించి నేను జైని పెళ్లి చేసుకుంటాను. ఏంటండి ఏంటండి అంత కష్టం అవసరమా అండి? మీరు ఇష్టపడే వాళ్ళకన్నా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు కదా. ఎవరిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానో నాకు బాగా తెలుసు. మీ సలహాలు నాకు అక్కర్లేదు. అంటే యునో నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నాను. ఏ అమ్మాయి హ్యాపీగా ఉంటుందో తెలుసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఆయన ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకు తప్ప ఇంకెవరికి చెప్తాను చెప్పండి.